హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే జెనరిక్ ఏపీఐ వ్యూ మిక్సిన్స్. ఓకే, ఈరోజు మిక్సిన్స్ గురించి అయితే టోటల్గా డిస్కస్ చేద్దాం. అసలు మిక్సీస్ అంటే ఏంటి, వాటిలో ఏ క్లాసెస్ ఉంటాయి అండ్ అవి ఏ విధంగా కోడింగ్లో ఇంప్లిమెంట్ చేస్తాం అంతా కూడా ఈరోజు టోటల్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నేను స్టెప్ బై స్టెప్ కోడ్ రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడ మిస్ చేసినా ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే ఎర్రర్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం స్లైడ్ చూసినట్లయితే మనకి జెనరిక్ ఏపీఐ వ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, దిస్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ రెస్ట్ ఫ్రేమ్వర్క్స్ ఏపీఐ వ్యూ. ఓకే, ఏపీఐ వ్యూ. ఓకే, జెనరిక్ ఏపీఐ వ్యూ అనేది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుందంటే ఏపీఐ వ్యూ క్లాస్ నుంచి మనకి అంటే రెస్ట్ ఫ్రేమ్వర్క్ నుంచి మనకైతే ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ యాడింగ్ కామన్లీ రిక్వైర్డ్ వ్యూవర్ for standard list and detailed views. Okay, each for concrete generic views provide is built by combining generic API view with one or more mixing classes. Okay, సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి క్వైరీ సెట్ అంటే ఏంటి. సో క్వైరీ సెట్ అంటే మనం ఎప్పుడైతే మన డేటాబేస్లో రాసిన టేబుల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ గెట్ చేసుకుంటాం కదా ఆబ్జెక్ట్ డాట్ అవ్వాలని, దాన్ని క్వైరీ సెట్ అంటాం. ఓకే, మీకు సీరియజర్ క్లాస్ గురించి కూడా తెలుసు. ఓకే, సో దానికి సీరియజర్ క్లాస్కి గెట్ సీరియజర్ క్లాస్ మెథడ్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఓవర్ రైడ్ చేయడానికి కోసం. అండ్ ఇంకోటి ఇక్కడ పీకే అనేది ఉంది కదా, సో పర్టికులర్గా దీని ప్రైమరీ కీ అంటాం కదా. సో మన పర్టికులర్ ఒక ఐడి ఇస్తే దాన్ని గెట్ చేస్తాం కదా, సో అది పీకేని ప్రైమరీ కీ అంటాం. ఓకే, ఇది కేఆర్కు. మీకు అయితే ఈ కేఆర్ ఏంటంటే కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్ సంబంధించింది. ఇది నేను మీకు కోడింగ్లో చూపిస్తాను, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ సంబంధించింది. ఓకే, అండ్ సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి ఎందుకు చెప్పానంటే ముందే టర్మ్స్, ఈ క్వైరీ సెట్ అనేది మీకు తెలుసు. క్వైరీ సెట్ అనేది మనము సీరియలైజర్స్ ముందు లైన్లో రాస్తాం చూడండి, అంటే ఆబ్జెక్ట్ డాట్ ఆల్ అని చెప్పేసి అక్కడ ఈ క్వైరీ సెట్ అయితే మెయిన్గా యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఇక్కడ సీరియలైజర్ క్లాస్ అండ్ పీకే. ఓకే, సో ఇదంతా కూడా నేను అక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ మిక్సింగ్ అని చూసినట్లయితే ద మిక్సింగ్ క్లాసెస్ ప్రొవైడ్ ద యాక్షన్ అండ్ దట్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద బేసిక్ వ్యూ బిహేవియర్. ఓకే, note that the mixing classes provide action methods rather than defining the handler methods. Okay, ఇక్కడ చూడండి, provide action methods rather than the defining the handler methods such as .get and .post directly. This allows for more flexible composition of behavior. Okay, సో ఈ .get .post అనే మెథడ్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మిక్సింగ్ క్లాసెస్ వల్ల మనకి ఫ్లెక్సిబుల్ అనేది పెరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మిక్సింగ్ క్లాసెస్ కెన్ బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాట్ మిక్సిన్స్. సో రెస్ట్ ఫ్రేమ్వర్క్ డాట్ మిక్సిన్స్ నుంచి అయితే మనం ఈ క్లాసెస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఏం లేదు, మిక్సిన్స్ వల్ల మీరు సీరియలైజర్లో ఏదైతే డేటాను గెట్ చేసి పోస్ట్ చేసి అప్డేట్ చేస్తున్నారో దానికన్నా ఇక్కడ మిక్సిన్స్ యూజ్ చేసుకొని ఇంకా ఫ్లెక్సిబుల్గా అయితే మనం అంతా కూడా ఈ బిహేవియర్ అయితే చేయొచ్చు. సో దానికి సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఉంటాయి. లిస్ట్ మోడ్ మిక్సిన్ అని చెప్పేసి, అండ్ క్రియేట్ మోడ్ మిక్సిన్ అని చెప్పేసి, అండ్ రిటైర్ మోడ్ మోడల్ ఆర్ మోడ్ మిక్సింగ్ చెప్పేసి, అండ్ ఇక్కడ అప్డేట్ మోడల్ మిక్సింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ డెస్ట్రాయ్ మోడల్ మిక్సింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చెప్తాను నేను. ఫస్ట్ లిస్ట్ మోడల్ మిక్సింగ్ అంటే ఏంటి? లిస్ట్ మోడల్ మిక్సింగ్. సో లిస్ట్ మోడల్ మిక్సింగ్ ఏం చేస్తుంది అంటే సేమ్ యాజ్ గెట్ లాగానే పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి ఏం ప్రొవైడ్ చేయాలంటే డాట్ లిస్ట్ రిక్వెస్ట్ ఆర్గ్యుమెంట్స్, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఈ విధంగా పాస్ చేస్తాం. సో ఇది ఎట్లా పాస్ చేస్తున్నా ఇవన్నీ కూడా నేను కోడింగ్లో చూపిస్తాను. సో మీరు ఇక్కడైతే ఓన్లీ చూడండి. ఓకే, సో మనకి ఈ విధంగా పాస్ చేస్తే 200 ఓకే వస్తే మనకి రెస్పాన్స్ వచ్చినట్లు. సో లిస్ట్ మోడల్ మిక్సింగ్తో ఏం చేస్తామంటే మన డేటాబేస్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా గెట్ చేసుకుంటాం. ఓకే, ఇదొకటి. అండ్ క్రియేట్ మోడల్ మిక్సింగ్కి ఏం చేస్తామంటే ప్రొవైడ్స్ డాట్ క్రియేట్ అయితే యూజ్ చేస్తాం. డాట్ క్రియేట్ అని యూజ్ చేస్తాం. అండ్ ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ క్రియేట్ మోడల్ మిక్సింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనకి పోస్ట్ మెథడ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఏదైతే మన డేటాబేస్లో మనం పోస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ క్రియేట్ మోడల్ మిక్సింగ్తో అయితే మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీకు 201 వస్తే క్రియేట్ అయినట్లు మీకు ఇక్కడ కోడ్ చూపిస్తే 201 అయితే క్రియేట్ అయినట్లు, అండ్ ఇక్కడ 400 ఇస్తే బ్యాడ్ రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ రిట్రైవ్ మోడల్ మిక్సింగ్ అనేది ఏంటంటే ఇక్కడ రిట్రైవ్ యూజ్ చేస్తాం. సో రిట్రైవ్ అంటే ఏంది, స్పెసిఫిక్గా ఒక ఐడి ఇచ్చేసి దాన్ని మాత్రమే మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే రిట్రైవ్ యూజ్ చేస్తాం. సో ఒకవేళ 200 ఇస్తే ఓకే రెస్పాన్స్, అండ్ 404 ఇస్తే నాట్ ఫౌండ్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ
అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ అప్డేట్ మోడల్ మిక్సింగ్ అంటే అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, వాటిలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటామో పర్టికులర్గా దాన్ని ఒక ఐడి ఇస్తే ఆ ఐడి అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. 200 అయితే ఒక రెస్పాన్స్ అండ్ 400 అంటే బ్యాడ్ రిక్వెస్ట్. సో ఇవన్నీ కూడా థియరీ, మీరు నేను చెప్పేదంతా కూడా అంటే ఇదంతా కూడా నేను చదవట్లేదు, కానీ అక్కడ ఉన్న మెయిన్ పాయింట్ అయితే చెప్తున్నాను. ఓకే, అండ్ డెలిట్ అయితే ఏం చేస్తానంటే .dest యూజ్ చేస్తాం. ఓకే, అండ్ 204 అంటే నో కంటెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ కంటెంట్ లేకపోతే 204 అని చెప్తుంది. ఓకే, ఒకవేళ 404 నాట్ ఫోన్ అని కూడా చెప్తుంది. ఓకే, సో ఇది డెస్ట్ మోడల్ మిక్సింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమున్నాయంటే లిస్ట్ మోడల్ మిక్సింగ్, అండ్ ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ మోడల్ మిక్సింగ్, అండ్ రిట్రైవ్ మోడల్ మిక్సింగ్, అప్డేట్ మోడల్ మిక్సింగ్, అండ్ డెస్ట్ మోడల్ మిక్సింగ్. సో వీటన్నీ కూడా మనం ఈరోజు కోడింగ్లో అయితే నీట్గా చూద్దాం. ఓకే, నీట్గా చూద్దాం. సో కోడింగ్లోకి వెళ్ళి నేను చూపిస్తాను. సో పర్టికులర్గా నేను ఇక్కడ మీరు చూడండి, ఇక్కడైతే నేను ఇది నా ఒక ఎన్విరాన్మెంట్లో అయితే ఉన్నాను, అండ్ బుక్స్ అనే నా ఒక ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి అవన్నీ కూడా నేను చూపించాను. ఓకే, సో అందుకని నేను ఈరోజు ఏం చూపించట్లేదు. ఓకే, ఇది నా ప్రాజెక్ట్లో నేను ఎన్విరాన్మెంట్లో యాక్టివేట్ అయ్యి నా ప్రాజెక్ట్లో అయితే ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు నా VS కోడ్, నా కోడ్ ఓపెన్ చేస్తున్నాను. నా కోడ్లో చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక మోడల్ అయితే రాసి పెట్టాను. సో ఆ మోడల్ అనేది మీకు తెలుసు కాబట్టి, మీరు జాంగో చూసారు కాబట్టి మీరు కూడా రాయొచ్చు. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి నేను ఏమేమి రాశానో ఒకసారి చూపిస్తాను. ఓకే, సో వీటిని మాత్రమే చేశాను. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను, రెస్ట్ ఫ్రేమ్వర్క్ యాడ్ చేశాను, ఇది మీకు తెలుసు. అండ్ ఇక్కడ నా యాప్ యాడ్ చేశాను, ఇక్కడ setting.py ఇదైతే గుర్తుపెట్టుకోండి. రెస్ట్ ఫ్రేమ్వర్క్ అండ్ సెట్టింగ్, నెక్స్ట్ బుక్ అనేది యాడ్ చేశాను. బుక్ అంటే నా ఒక యాప్, మీ యాప్ నేమ్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఓకే, సింపుల్గా నేను నెక్స్ట్ ఏం చేశాను, ఇక్కడ వచ్చేసి మోడల్స్ ఉంటుంది కదా, సో మోడల్స్ కూడా క్రియేట్ చేశాను కదా, మోడల్స్ కూడా చూపిస్తాను. మోడల్స్ చూసినట్లయితే ఇక్కడ నేను ఒక స్టూడెంట్ అని ఒక మోడల్ తీసుకొని దానికి అన్ని కూడా ఇక్కడ ఫీల్డ్స్ ఇచ్చుకున్నాను. ఇది మోడల్ సంబంధించింది. అండ్ ఇక్కడ అప్డేట్ చూసినట్లయితే, ఇక్కడ అడ్మిన్ చూసినట్లయితే అడ్మిన్లో నేను ఆ మోడల్ అయితే రిజిస్టర్ చేసిన. సో మీకు మోడల్ ఇప్పుడు అవసరం లేదు, అండ్ అడ్మిన్ కూడా అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ URLస్కి వచ్చిన తర్వాత URLs అయితే నేను ఇప్పుడు ఏం రాయలేదు. సో URLs అయితే నేను ఇక్కడ పైన అయితే ఒకటైతే రాశాను. అదేంటంటే ఇక్కడ మీరు చూపిస్తాను. అది ఇక్కడ మీరు చూసినట్లయితే నా ఒక యాప్ నుంచి ఇక్కడ వ్యూస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేసుకోండి, అంటే నేను తర్వాత రాసి చూపిస్తాను అది. ఓకే, సో వ్యూస్ చెప్పినట్లయితే నేను వ్యూస్ అయితే ఏం రాయలేదు. మన లాజిక్ రాసేదంతా కూడా వ్యూస్లో, ఈ మిక్సింగ్స్ అన్ని కూడా రాసేదంతా కూడా వ్యూస్లే. మనం ఏది రాయాలన్నా, సీరియలైజెస్ రాయాలన్నా కూడా, మనం ఏదైనా లాజిక్స్ రాయాలన్నా కూడా వ్యూస్లే కదా, వ్యూస్. అండ్ ఇక్కడ మీరు చూడండి, సీరియలైజర్కి సంబంధించింది నేను సీరియలైజర్ క్లాస్ ఒకటి తీసుకున్నాను, అండ్ మెటా క్లాస్లో నా మోడల్ స్టూడెంట్ అని ఇచ్చాను, అండ్ ఫీల్డ్స్ అనేది ఈ విధంగా ఇచ్చాను. ఓకే, సో సీరియలైజర్ క్రియేట్ చేసుకోవడం కూడా మీకు తెలుసు కాబట్టి సీరియలైజర్ గురించి అయితే ఏం చెప్పాను. ఓకే, సో ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే మిక్సింగ్స్ ఇక్కడ రాస్తామంటే వ్యూస్లో రాస్తాం. సో ఆ వ్యూస్లో ఎట్లా రాయాలో, ఆ మిక్సింగ్స్లో ఇంతకుముందు నేను చెప్పిన లిస్ట్ మోడల్ మిక్సింగ్స్ అవి ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో సింపుల్గా మీరు ఫస్ట్ మీకు ఇంపోర్ట్ చేసుకుంది ఏంటి, అక్కడ చెప్పాను రెస్ట్ ఫ్రేమ్వర్క్ .మిక్సింగ్స్ ఎంతనా యూజ్ చేయాలి, అండ్ జనరిక్ API వ్యూ కూడా యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో దానికి సంబంధించింది ఫ్రమ్ డాట్ రెస్ట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందుకు నేను చెప్పినవన్నీ కూడా మీరు చేసిన తర్వాత క్రియేట్ సూపర్ యూజర్ కూడా ఉంటుంది. ఓకే, యూజర్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత మైగ్రేషన్ చేసిన తర్వాత, మైగ్రేట్ చేసిన తర్వాత ఇవన్నీ చేయండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇది చేస్తే రాదు. ఓకే, మళ్ళీ ఎర్రర్ వచ్చింది మాత్రం అనకూడదు, ఎందుకంటే నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే ఇది ఒక 1 hour వీడియో అవుతుంది, అందుకోసమే అది స్కిప్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు ఆల్రెడీ జాంగోలో చెప్పాను, అండ్ ఇంతకుముందు సీరియలైజేషన్ కూడా చెప్పాను. ఓకే, అందుకు ఇప్పుడు చెప్పట్లేదు. కావాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా దీని గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో రెస్ట్ ఫ్రేమ్వర్క్ అయితే మనం తీసుకుంటాం ఇప్పుడు. సో ఇది రెస్ట్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఇక్కడ F అనేది క్యాపిటల్ ఉండకూడదు, స్మాలే ఉండాలి. రెస్ట్ ఫ్రేమ్వర్క్లో మనకు కావాల్సింది ఏంటి, జెనరిక్స్. ఓకే, జెనరిక్స్ ఇంపోర్ట్. సో మనకి ఇంపోర్ట్ చేసుకునేది ఏంటి, జెనరిక్ వ్యూ నుంచే కదా ఇవన్నీ వచ్చేవని చెప్పాను. సో జెనరిక్ వ్యూ అనొచ్చు, జెనరిక్ API వ్యూ. ఓకే, API వ్యూ అండ్ G అనేది క్యాపిటల్. ఓకే, సో జెనరిక్ API వ్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇది యాసిడ్గా తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సింగ్స్ తీసుకోవాలి. సో మిక్సింగ్స్ ఏ విధంగా తీసుకుంటామంటే రెస్ట్ ఫ్రేమ్వర్క్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. సో
సో దానికి సంబంధించింది ఇక్కడ మిక్సిన్స్ ఇది తీసేసి మిక్సిన్స్ అయితే ఇస్తా. మిక్సిన్స్ ఓకే. మిక్సిన్స్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇంపోర్ట్. సో నేనేం ఇక్కడ ఏ మిక్సిన్స్ అయితే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఇక్కడ నేనైతే ఇంపోర్ట్ చేసుకుంటాను. నేను మీకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్టార్ ఇట్లా ఇవ్వచ్చు. ఓకే, మీకు ఇట్లా సింపుల్గా మీకు ఈ విధంగా స్టార్ అని ఇవ్వచ్చు. అన్నీ కూడా నాకు ఇంపోర్ట్ అయిపోతాయి. సో నాకు రాయాల్సిన పని లేదు, కానీ మీకు చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్కటి అయితే రాస్తాను. ఓకే, లిస్ట్ మోడల్ మిక్సింగ్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు నేను లిస్ట్ మోడల్ మిక్సింగ్ అయితే రాసుకున్నాను. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మన దానిలో ఉన్న అన్నీ కూడా లిస్ట్ మోడల్ అనేది యూజ్ చేద్దాం. సో ఎట్లా లిస్ట్ మోడల్ యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ వచ్చేసి ఒక క్లాస్ అయితే తీసుకుంటాను. సో ఏ క్లాస్ అంటే క్లాస్. సో నేను ఇప్పుడు స్టూడెంట్ మోడల్ ఉంది కాబట్టి స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ లిస్ట్ కదా. సో స్టూడెంట్ లిస్ట్. సో దీని లోపల ఏం చేస్తానంటే నా జెనరిక్ ఏపీఐ వ్యూ పాస్ చేస్తా. ఓకే, ప్రతిదానికి డిఫాల్ట్గా అయితే పాస్ చేస్తాం జెనరిక్ ఏపీఐ వ్యూ. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏంటంటే లిస్ట్ మోడల్ మిక్సింగ్ కూడా పాస్ చేస్తాం. లిస్ట్ మోడల్ మిక్సింగ్. ఓకే, సో మోడల్ మిక్సింగ్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ రాకూడదు అది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. సో ఈ విధంగా ఇట్లా వచ్చేసి సో యాస్టీస్గా ఇప్పుడు ఏం చేస్తామంటే క్వైరీ సెట్. మీ క్వైరీ సెట్ గురించి ఫస్ట్ చెప్పాను థియరీలో, అదేంటో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, క్వైరీ సెట్ అంటే ఏంటంటే ఇప్పుడు నా ఒక మోడల్ ఉందా, ఈ మోడల్ ఏంటి స్టూడెంట్ మోడల్లో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసినప్పుడు ఈ నేమ్, రోల్ నెంబరు అండ్ సిటీ అనేది నా డేటాబేస్లో నేను ఇస్తాను కదా వాల్యూస్. ఆ వాల్యూస్ అన్ని కూడా నేను ఇక్కడ గెట్ చేసుకోవాలి కదా. సో అందుకు ఏం చేస్తాను అంటే మోడల్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అని ఇస్తే నాకేమవుతుందంటే టోటల్ నా ఒక ఆ టేబుల్ మొత్తం కూడా ఈ క్వైరీ సెట్లో వచ్చి యాడ్ అయిపోతుంది. సో సింపుల్గా క్వైరీ సెట్లో యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను సీరియలైజర్ క్లాస్ తీసుకుంటా. ఓకే, సీరియలైజర్ క్లాస్ అనేది తీసుకోవాలి. సీరియలైజర్. ఓకే, సీరియలైజర్ క్లాస్. సో సీరియలైజర్ క్లాస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నా సీరియలైజర్ ఏదంటే స్టూడెంట్ సీరియలైజర్ కదా నాది, స్టూడెంట్ సీరియలైజర్. సో స్టూడెంట్ సీరియలైజర్ అనేది కాపీ చేసుకొని ఇక్కడైతే నా సీరియలైజర్ అయితే ఇస్తాను. ఓకే, సీరియలైజర్ క్లాస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ సీరియలైజర్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో ఇదైతే చేసేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫంక్షన్ రాసుకోవాలి. ఏం ఫంక్షన్ రాసుకోవాలి? స్టూడెంట్ లిస్ట్ కాబట్టి మనము గెట్ ఫంక్షన్ రాసుకోవాలి ఇక్కడ. సో నేను మీకు ఇక్కడ కూడా చూపించినాను, మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ మళ్ళీ ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఇది క్రియేట్కి సంబంధించింది. అండ్ లిస్ట్ మోడల్ మిక్సింగ్కి అయితే మనకి ఏం కావాలి, ఇది లిస్ట్ కదా. సో ఈ లిస్ట్కి మనం గెట్ రాసుకోవాలి. ఓకే, గెట్ ఎట్లా రాసుకోవాలో చూపిస్తాను. సో డెఫ్ ఫంక్షన్కి గెట్ తీసుకొని అండ్ గెట్ లోపల ఏం చేస్తామంటే ఇది క్లాస్ కాబట్టి సెల్ఫ్ అని రాస్తాము. సెల్ఫ్ తర్వాత రిక్వెస్ట్ అయితే గెట్ చేస్తాం కదా. సో రిక్వెస్ట్ ఇది క్లోజ్. ఓకే, సో రిటర్న్ చేసుకోవాలి. రిటర్న్ ఏదైతే రిక్వెస్ట్ ఇస్తామో దాన్ని రిటర్న్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనకి నేనేమి ఇచ్చానంటే ఇది సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ డాట్ ఇక్కడ మీరు చూడండి నేను ఏం మెన్షన్ చేశాను, డాట్ లిస్ట్ రిక్వెస్ట్ స్టార్ అంటే ఇక్కడ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో అవి యూజ్ అయినప్పుడే తీసుకుంటాం, లేకపోతే ఏం తీసుకోము. నేను ఇప్పుడైతే ఏం తీసుకోను, నెక్స్ట్ అయితే వాడతాను అన్నమాట కూడా. ఓకే, ఇక్కడ లిస్ట్ అయితే తీసుకున్నాను అండ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఏముంది మనకి ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అనేది ఉంది. ఓకే, రిక్వెస్ట్ కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, సో రిక్వెస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇది అయిపోయింది. అండ్ అదేవిధంగా ఏం చేస్తానంటే ఎక్కడైతే ఈ క్లాస్ బేస్డ్ వ్యూ ఉందో ఈ క్లాస్ బేస్డ్ వ్యూ ఆటోమేటిక్గా పోయి నేను యూఆర్ఎస్లో చేంజ్ చేయాలి. యూఆర్ఎస్లో ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే, క్లాస్ బేస్డ్ వ్యూస్ యూఆర్ఎస్లో చేంజ్ చేస్తాను. ఈ విధంగా ఇచ్చేసాను. ఓకే, వ్యూస్ డాట్ స్టూడెంట్ లిస్ట్ డాట్ యాజ్ వ్యూ. ఓకే, నాకు ఇక్కడ ఇది ఇచ్చాను. ఓకే, ఈ ఏపీఐ అనేది ఈ విధంగా ఇచ్చాను. నేను ఇప్పుడు సర్వర్ని రన్ చేస్తాను. సర్వర్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సర్వర్ని రన్ చేయాలంటే పైథాన్ మేనేజ్.py రన్ సర్వర్. సో సర్వర్ని రన్ చేసి దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీకు చూపిస్తాను ఈ లిస్ట్ మోడల్ మిక్సింగ్ అనేది ఏ విధంగా మీకు పనిచేస్తూ ఉంటుందో. సో యాజ్ ఇట్ ఈస్ గెట్ లాగానే పనిచేస్తుంది అని చెప్పాను కదా. సో మీకు గెట్ లాగానే పనిచేస్తుంది, చూపిస్తాను. నాకు సర్వర్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో రన్ అవుతుంది కాబట్టి ఇది కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని నేను ఏదైతే హిట్ చేయాలో అది హిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఇది పేస్ట్ చేసి ఏది హిట్ చేయాలి, ఏపీఐ కదా నేను హిట్ చేయాల్సింది. సో ఏపీఐ కాబట్టి ఏపీఐని హిట్ చేద్దాం. సో చూడండి ఇది ఏపీఐని హిట్ చేసి ఒకసారి రన్ చేస్తాను.
సో ఇక్కడ రన్ చేయడం వల్ల చూడండి నాకు స్టూడెంట్ లిస్ట్, నా దగ్గర స్టూడెంట్ లిస్ట్ అన్న ఉంది కదా, సో అదంతా కూడా నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. నా డేటాబేస్లో ఉన్న స్టూడెంట్ లిస్ట్ అంతా కూడా నాకు డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఏం చేశాను, సో నేను ఏపీఐని హిట్ చేస్తే ఇది, సో ఇది ఎక్కడ వెళ్ళింది స్టూడెంట్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాకు ఇక్కడ వచ్చింది ఈ వ్యూస్లోకి వచ్చి దీనికి సంబంధించింది ఇక్కడ వచ్చేసి, అండ్ ఇదంతా కూడా నాకు డిస్ప్లే అయింది. ఓకే, ఇది ఏంటంటే లిస్ట్ మోడల్ మిక్సింగ్. ఓకే, నెక్స్ట్ లిస్ట్ మోడల్ మిక్సింగ్ అయిపోయింది కాబట్టి సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోదాం అంటే మనము క్రియేట్ మోడల్ మిక్సింగ్. సో క్రియేట్ మోడల్ మిక్సింగ్. ఓకే, క్రియేట్ మోడల్ మిక్సింగ్ ఏం చేస్తుంది అంటే క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, మనకి ఇక్కడ గెట్ వాడినాం కదా, అక్కడ సింపుల్గా పోస్ట్ వాడి చేస్తాము, చూపిస్తాను అది ఎట్లా చేయాలని కూడా. సో ఇది ఈ విధంగా ఇచ్చేసి, సో ఇది ఈ విధంగా ఇచ్చేస్తాం. ఓకే, సేమ్ యాస్టీజ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి క్రియేట్ మోడల్ మిక్సింగ్ ఉందా, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ ఇచ్చేస్తాం. అండ్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంది క్రియేట్ కదా రాయాల్సింది, క్రియేట్ కాబట్టి CREAT. ఓకే, క్రియేట్. ఓకే, సో క్రియేట్ అయితే ఇచ్చేసాం. సో మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది ఏంటంటే గెట్ దగ్గర మీరు రాయాల్సింది పోస్ట్. ఓకే, గెట్ దగ్గర మీరు రాయాల్సింది పోస్ట్, అండ్ మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది లిస్ట్ దగ్గర మీరు చేంజ్ చేయాల్సింది క్రియేట్. సో మీకు అక్కడ నేను చెప్పింటే మీకు అర్థం కాలేక ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రాస్తేనే అర్థమవుతుంది. నేను ఇక్కడ చెప్పాను దాని గురించి. చూడండి క్రియేట్. ఓకే, సో అంతా ఓకే. ఇది మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ యాసిడ్గా పోయి మన URLsలో చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మోడల్ అవసరం లేదు, మనం మోడల్ తీసేద్దాం, మన సీరియల్ కూడా అవసరం లేదు, మనం ప్లే చేయాల్సింది ఈ రెండు దానితోనే. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేసి అండ్ ఇది కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇది ఏం చేద్దాం, ఈ వ్యూ ఉంది కదా, సో ఇది తీసేసుకొని అండ్ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా తీసేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏపీఐ కదా ఉన్నది, ఇక్కడ మనకి ఏంది పోస్ట్ కాబట్టి నేను ఇక్కడ యాడ్ అని రాస్తాను. సో నేను ఎప్పుడైతే యాడ్ అని హిట్ చేస్తానో నాకు యాడ్ అవ్వాలి. సో సర్వర్ చూద్దాం మళ్ళీ రన్ అవుతుందా. సో సర్వర్ అయితే రన్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన ఒక ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యాడ్ ఇస్తాను. సో యాడ్ ఇస్తే మనకి ఏముందంటే పోస్ట్ మెథడ్ అయితే రావాలి. ఓకే, మనం లాస్ట్ చూడండి నాకు పోస్ట్ మెథడ్ అయితే వచ్చింది, చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి నాకు పోస్ట్ మెథడ్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు పోస్ట్ చేయమని చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సుమన్ అండ్ రోల్ నెంబర్ అతనిది 3. ఓకే, రోల్ నెంబర్ 3 అండ్ సిటీ వచ్చేసి ముంబై. ఓకే, సో ముంబై అండ్ పోస్ట్ చేయమంటున్నారు. సో పోస్ట్ చేశాను, నాకు పోస్ట్ అయిపోయింది. ఓకే, సో మీకు పోస్ట్ ఏ విధంగా చేయాలో కూడా చూపించాను. ఓకే, ఇది పోస్ట్ అండ్ ఇది పోస్ట్కి సంబంధించింది. ఓకే, సింపుల్గా మీరు చూడండి, నేను సింపుల్గా ఏం చేశాను, సింపుల్గా 2 lines, ఇక్కడ 2 lines అంతే. ఇక్కడ ఇది గెట్ చేయడానికి ఇక్కడ 2 lines. ఓకే, సీరియల్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ కదా. సో నెక్స్ట్ ఏంటి, క్రియేట్ లిస్ట్ని చేసినాం, క్రియేట్ చేసినాం. నెక్స్ట్ మనకున్నది ఏంటంటే అప్డేట్ కూడా చేయాలి కదా. సో అప్డేట్ కూడా ఉంటుంది. సో అప్డేట్కి ఏముంటుందంటే మీకు యాస్టీస్గా చూసినట్లయితే అప్డేట్ మోడల్ మిక్సింగ్ ఉంటుంది అండ్ రిట్రైవ్ మోడల్ మిక్సింగ్ కూడా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రిట్రైవ్ చేసి చూపిస్తాను. రిట్రైవ్కి ఈ అప్డేట్కి మోడల్కి దీనికి అంతా కూడా సేమ్ ఉంటుంది. సో రిట్రైవ్ చూపిస్తాను ఏంటో అది సరే. ఓకే, రిట్రైవ్ అయితే రాసుకుంటాం. రిట్రైవ్ మోడల్ మిక్సింగ్. ఓకే, రిట్రైవ్ స్పెల్లింగ్ చూసుకోండి. సో చాలాసార్లు మిస్టేక్స్ రాస్తారు, నేను కూడా అలానే చేశాను. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత రిట్రైవ్ ఇప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి ఇది ఈ విధంగా ఇక్కడ వేసేసి సేమ్ ఇదే కాపీ చేసుకుంటాను. ఓకే, ఇదే క్లాస్ కాపీ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇది ఉందా సేమ్ యాసిడ్గా ఇది కూడా కాపీ చేసుకుంటాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అది. ఓకే, ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ రిట్రైవ్ కాబట్టి రిట్రైవ్కి మీనింగ్ ఏంటి, డిస్ప్లే కదా, ఓకే డిస్. ఇక్కడ ఏమేమి చేంజ్ చేయాలంటే మనము రిట్రైవ్కి ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ క్వైరీ సెట్ సేమ్ ఉంది, ఇది ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి రిట్రైవ్కి మనకి ఏముంటుంది గెట్ కదా. సో గెట్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఇది కాపీ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి
ఇక్కడ సింపుల్గా ఏం చేస్తామంటే ఇది ఇట్లే ఉండాలి, మనం చేంజ్ చేసుకుందాం. సో ఇది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, ఇదేమైంది, ఇది మళ్ళీ ఒకసారి చేద్దాం. సో ఇది కాపీ అవ్వలేదు, మళ్ళీ ఒకసారి కాపీ చేసుకుందాం. మొత్తం కాపీ అయినట్లుంది. సో ఇది కాపీ చేద్దాం అండ్ దీని ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం అండ్ ఇది కాపీ చేసేసుకుందాం. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఈ విధంగా వేసి ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తున్నాను అనుకోకండి, మీకు అక్కడ లాజిక్ అర్థం కావాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదేంటి రిట్రైవ్ కాబట్టి డిస్ప్లే. సో నేను డిస్ప్లే చేసుకుంటే స్పెసిఫిక్గా ఒక కీ డిస్ప్లే ఒక కీ ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇనిట్ అంటే ఇంట్ కోలన్ పీకే అని ఇంత మీకు చెప్పాను, మీకు ప్రైమరీ కీ తీసుకుంటానని చెప్పేసి. సో ప్రైమరీ కీ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రైమరీ కీ పంపించినప్పుడు ఇక్కడ ప్రైమరీ కీ హిట్ చేసినప్పుడు మనకి వ్యూస్లోకి వస్తుంది. వ్యూస్లోకి వచ్చినాక గెట్ అవుతుంది. సో గెట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏది యాడ్ చేయాలంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అయితే యాడ్ చేయాలి. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే యాడ్ చేయాలి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్. సో అక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ యాడ్ చేస్తే ఇక్కడ కూడా నువ్వు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయితే యాడ్ చేసుకోవాలి. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అండ్ కీవర్డ్ అక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చేసినావు కాబట్టి ఇక్కడ కూడా నువ్వు చేంజ్ చేయాలి. ఏం చేంజ్ చేయాలంటే రిట్రైవ్ అని చేంజ్ చేయాలి. ఓకే, రిట్రైవ్ ఇది గెట్ ఉంటుంది అండ్ ఇక్కడ రిట్రైవ్ చేంజ్ చేయాలి కాబట్టి రిట్రైవ్. ఓకే, రిట్రైవ్ ఆర్ ఆర్ఈటి ఓకే RIEVI ఓకే, రిట్రైవ్. ఓకే, సో ఇది అయిపోయింది అండ్ ఒకసారి రన్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. రన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి ఇక్కడ మనం ఏమి ఇచ్చాం డిస్ కదా. సో డిస్తో పాటు అండ్ మనం ఇచ్చేయాల్సింది ఏంటంటే సో ఓకే ఇక్కడ మనము ప్రైమరీకి పాస్ చేయాలి ఒకటి. ఓకే, ఇంతకుముందుకు మనం అక్కడ ఇంట్ పీక్ అని ఇచ్చాం కదా. సో దాన్ని రన్ చేద్దాం. సో రన్ చేస్తే నాకు ఈ 3 దాని మీద ఏ ఎలిమెంట్స్ లేవని చెప్తుంది. ఓకే, సపోజ్ నేను ఒక 1 అని ఇస్తున్నా, నాకు 1 దాని మీద ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో నాకు 1 దాని మీద కూడా ఏం లేవని చెప్తుంది. అండ్ ఒకవేళ 4 దాని మీద ఉందా, 4 దాని మీద ఉందా. సో 4 దాని మీద అయితే ఉంది. సో ఈ విధంగా రిట్రైవ్ చేసుకోవచ్చు. నాకు 1 ఆ 2 ఏం చూపించలేదంటే నేను 1 2 నేను అనేది వేరే దగ్గర కోడ్లో నేను అది డిలీట్ చేశాను ఇంత ముందుకు. సో అందుకోసం అవి లేవని చెప్తుంది. సో 4 అయితే ఉంది కాబట్టి4 అయితే ఐడి ఉంది కాబట్టి సో 4 ఐడి ఉంది కాబట్టి నాకు ఈ విధంగా అయితే రిట్రైవ్ అయితే అయ్యింది. ఓకే, రిట్రైవ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్గా ఇదే విధంగా మనం ఏం నేర్చుకున్నామంటే అప్డేట్ కూడా నేర్చుకుందాం ఇదే విధంగా. సో అప్డేట్కి వచ్చినట్లయితే ఇక్కడ కామా ఇచ్చేసి అప్డేట్ మోడల్ మిక్సింగ్. ఓకే, మోడల్ మిక్సింగ్ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. సో ఒకదాని కోడ్ రాసుకుంటే అన్ని దాని కూడా కోడ్ ఉంటుంది. చేంజెస్ చేయడం రావాలి అండ్ ఇక్కడెక్కడ ఏం లాజిక్ ఉంటుంది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈజీగా కాపీ పేస్ట్ చేస్తున్నానని చెప్పేసి అనుకోకండి, అక్కడ కూడా మెయిన్ ఉంటుంది చూడండి. ఓకే, సో ఈ విధంగా కాపీ చేసేసుకొని ఇక్కడ మన మోడల్ మిక్సింగ్ కూడా రాస్తాం. సో మోడల్ మిక్సింగ్ రాయాలంటే ఇది కాపీ చేసుకోవాలి. ఇంతకుముందు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో పర్టికులర్గా అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కాపీ చేసుకుందాం. ఓకే, ఇది కాపీ చేసుకొని అండ్ దెన్ ఇది పేస్ట్ చేసి ఇది కాపీ చేసుకుందాం. ఓకే, ఇది కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, చూడండి మీరు గమనించండి నేను ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తున్నాను. డిఫాల్ట్గా ఇక్కడ జనరిక్ ఏపీఐ కరెక్ట్ ఉంది. ఓకే, అప్డేట్ అంటే సింపుల్గా మనము ఇక్కడ యూపీ అని ఇద్దాం. ఓకే, స్టూడెంట్ కదా యూపీ. ఓకే, ఇది అప్డేట్ ఫర్ యూపీ అండ్ అప్డేట్కి మనకి ఏముంటుందంటే అప్డేట్కి మనకి ఎక్కువ కూడా ఏం యూజ్ చేస్తాం, పుట్ యూజ్ చేస్తాం కదా. సో పుట్ అండ్ ఇక్కడ అప్డేట్కి రిట్రైవ్కి అంటే రిట్రైవ్ రాసినాం, ఇక్కడ అప్డేట్కి అప్డేట్ రాయాలి అప్డేట్. ఓకే, దీనికి సేమ్ ఉంటుంది, కీవర్డ్ ఆర్గ్యుమెంటే ఉంటుంది. ఓకే, ఇది కూడా రాసేసాం అండ్ ఇది కూడా సేమ్ యాక్చువల్గా ఇది కాపీ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎస్లోకి వచ్చేసి అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేంజ్ చేద్దాం డైరెక్ట్. ఇక్కడ యూపీ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇదేంటంటే అప్డేట్ కదా. సో ఈ విధంగా పేస్ట్ చేద్దాం. సో ఈ విధంగా అయితే ఇది పేస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది ఈ విధంగా అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా పోయి యూపీని ఇక్కడ హిట్ చేద్దాం. సో ఇక్కడ నాకు ఏమంటుంది 2 కామాలు ఉన్నాయని చెప్తుంది. సో కామాలు తీసేద్దాం, ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే, నాకు ఆటోమేటిక్గా అక్కడ వెళ్తే నాకు ఎర్రర్ చూపించింది, అందుకోసమే నేను ఎర్రర్ అయితే రెక్టిఫై చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే
కామాలు 2 ఇచ్చారని చెప్తుంది. చూద్దాం ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇది మన సర్వర్, ఇది మనకు సంబంధించిన సర్వర్ రన్ అవుతుంది. మనం ఇవ్వాల్సింది ఏంటి, యూపీ అప్డేట్ కదా. సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను యూపీ అని షార్ట్కట్ ఇచ్చుకున్నాను. అప్డేట్ నేను 4th అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో 4th వచ్చింది. నాకేమొచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము అది స్లాష్ అనేది మర్చిపోయాం, అందుకే విధంగా వచ్చింది. చూడండి, నాకు అప్డేట్ చేసే విధంగా అయితే వచ్చింది. ఓకే, అప్డేట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అనే ఎలిమెంట్ని నేను ఈ విధంగా ఇక్కడ డైరెక్ట్గా అప్డేట్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. కిరణ్, రోల్ నెంబర్ 12, అండ్ ఇక్కడ చూసినట్లయితే యూఎస్ఏ అండ్ పుట్ చేస్తే నాకేమవుతుందంటే అప్డేట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో పుట్ అనేది ఇక్కడ చూడండి, పుట్ అనేది ఉంది కదా, ఏంటంటే నాకు అప్డేట్ చేయడానికి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఇది ఏంటంటే అప్డేట్కి సంబంధించింది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే డెలీట్ కూడా చూపిస్తాం. డెలీట్కి ఏముంటుంది, డెలీట్కి డెస్ట్రాయ్ ఉంటుంది. ఓకే, డెస్ట్రాయ్ మోడల్ మిక్సింగ్. సో మీరు అయిపోయింది అనుకోకండి, నేను ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను. లాస్ట్ వరకు చూస్తే ఆ ట్రిక్ ఏంటో మీరు చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ట్రిక్ ఏంటో మీకు లాస్ట్ దాకా ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాం, ఇది ఎందుకు మనకి. అండ్ ఇది కాపీ చేసుకున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ పేస్ట్ చేసుకొని, అండ్ ఇది కాపీ చేసుకొని, ఓకే ఇది కాపీ చేసుకొని, అండ్ ఆఫ్టర్ ఇది పేస్ట్ చేసుకుందాం, అండ్ ఇది కట్ చేసేసుకొని, ఓకే ఇది కట్ చేసేసుకొని అండ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇది పేస్ట్ చేద్దాం, అండ్ ఇది పేస్ట్ చేసినాక ఇక్కడ మనకి ఏంది డెలీట్ కదా. సో డెలీట్ అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే డెలీట్కి మనకి ఇక్కడ ఏముంటుంది, ఓకే ఇక్కడ డెలీట్కి మనకి డెలీట్ అని ఉంటుంది. ఓకే, డెలీట్ ఉంటుంది, డెలీట్. అండ్ ఇక్కడ మీకు ఏముంటుంది అంటే డెస్ట్రాయ్ అని ఉంటుంది. ఓకే, డెస్ట్రాయ్ ఓకే డెస్ట్రాయ్ అని ఉంటుంది. సో ఇది డెస్ట్రాయ్ కాబట్టి ఇది సేమ్ యాస్టీస్గా ఇది నేను కాపీ చేసుకొని ట్రిక్ చెప్తాను కదా, ట్రిక్ చెప్తాను, ఇది అయిపోయినాక చెప్తాను ట్రిక్. ఓకే, సో డెస్ట్రాయ్, అండ్ ఇక్కడ డెస్ట్రాయ్ కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా డెల్ అని ఇస్తాను. ఓకే, డెల్ అంటే ఏంటి, డెలీట్ కదా. సో సర్వర్ అనేది చెక్ చేసుకుందాం. డెస్ట్రాయ్ స్పెల్లింగ్ చూడండి, మనం తప్పు రాసాం. సో ఆ డెస్ట్రాయ్ స్పెల్లింగ్ చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, డెస్ట్రాయ్ కదా, స్టోరీ అని రాసినాను మర్చిపోయి. ఓకే, ఇది ఓకే. అండ్ ఇక్కడ ఇంకటి మనం పైన కూడా చేంజ్ చేయాలని, అది కూడా చేంజ్ చేస్తే మనకి అయిపోద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి డెస్ట్రాయ్ కాబట్టి, ఓకే ఇప్పుడు చేంజ్ చేసిన, ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకేముంది ఎండ్ పాయింట్ డెలీట్. నేను 14 డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయడానికి డెల్, అండ్ ఇక్కడ మళ్ళీ యాస్టీస్గా స్లాష్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. ఇట్లా క్లిక్ చేసి డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో డిలీట్ చేసుకోవచ్చు. మీకు ట్రిక్ చెప్తా అని చెప్పాను కదా. సో ట్రిక్ ఏంటంటే, ఇంతసేపు చూసారు కాబట్టి మీకు ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒకటి గమనించండి. నేను ఎక్కడెక్కడ పీకే వాడాను, ఇన్ని క్లాసెస్ వాడాను కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నేను ఈ 2 ఐటమ్స్కి నేను పీకే వాడలేదు. అంటే ప్రైమర్కి వాడలేదు. సో ప్రైమర్కి వాడలేదు కాబట్టి నేను ఈ 2 క్లాసెస్ని ఒక క్లాసెస్ కాపీ చేసుకోవచ్చు కదా. సో ఆ ట్రిక్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇది కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా ఇచ్చేసుకుంటాను. అండ్ మీరు ఇంకోటి చూసినట్లయితే ఈ ఫంక్షన్ కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకే, ఈ విధంగా ఇచ్చేస్తాను. సో మనకి ఇప్పుడు వీటితో పని లేదు. ఓకే, సో ఇక్కడ అయిపోయింది కదా. సో ఇదేంటి మనకి లిస్ట్, ఇంకోటి ఏంటి మనకి ఇది క్రియేట్ కదా. సో క్రియేట్, సో ఇది ఒకటి. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వీటికన్నిటికి కూడా పీకే అవసరం కాబట్టి, ప్రైమరీ కీ అవసరం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ అప్డేట్ మోడల్ ఉందా, ఈ అప్డేట్ మోడల్ అయితే తీసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి
ఈ విధంగా ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మనకి టెస్ట్ టైం అడుగుతుంది కదా, సో ఇది ఇక్కడ వచ్చేసి ఇది తీసేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఒకటే క్లాస్లో రాసుకుంటాను అన్నీ కూడా. ఓకే, ఇది ఇచ్చేసాను. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ గెట్ అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పుట్టుకు సంబంధించింది తీసుకొని ఇక్కడ ఈ ఫంక్షన్కి యాడ్ చేస్తాను. ఓకే, ఇది ఒక ఫంక్షన్కి. అండ్ మనకి లాస్ట్కి ఏముంది, డిలీట్ కదా, సో డిలీట్ సంబంధించింది ఈ విధంగా తీసుకుంటాం. సో మీకు మీరు అనుకోవచ్చు ఫస్ట్ మాకు ఇది చెప్పొచ్చు కదా అంటే, సో ఫస్ట్ చెప్పకూడదు. ఇప్పుడు అండి ఇదంతా కూడా మనకి అవసరం లేదు. ఓకే, షార్ట్కట్లో రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంత కోడ్ని నేను రిమూవ్ చేశాను. సో అంటే మీకు అండర్స్టాండ్ పర్పస్ కోసం అయితే రాశాను. సో ఇప్పుడు చూడండి ఎంత ఎఫెక్టివ్గా ఉందో. సో ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. డిలీట్ డిస్ప్లే కాబట్టి డిలీట్ కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, సేమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇన్ని రాయాల్సిన అవసరం లేదు, ఒక 2 రాసుకున్నా పర్లేదు. ఒకటి ఏపీఐకి రాసుకుంటారు, ఒకటి యాడ్, ఒకటి దీనికి రాసుకుంటారు. ఇప్పుడు చూడండి అది కూడా చూపిస్తాను. సో ఇది యాడ్కి సంబంధించింది కదా, సో ఇక్కడ వచ్చేసి ఓకే, ఇక్కడ వచ్చేసి ఇదేముంది మనకి స్టూడెంట్ లిస్ట్ క్రియేట్ కదా, సో క్రియేట్కి సంబంధించింది. సో ఇది తీసుకొని ఇది కాపీ చేసుకుంటాను. సో కాపీ చేసుకొని ఇది ఇక్కడ ఇచ్చిన అనుకోండి, అయిపోయింది. నాకు అక్కడ 2 ఆపరేషన్స్కి ఒక్కటే పాయింట్ని చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి ఒకటి ఇచ్చుకుంటాం. ఓకే, ఇదేంటి స్టూడెంట్ డిస్ కాబట్టి మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, దానికి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి స్టూడెంట్ డిస్ అని రాసుకుంటాము. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు నేను యాడ్ ఏది చేసిన, ఇప్పుడు నేను ఇది ఒక్కదాన్ని హిట్ చేస్తే నాకు ఏవైతే వస్తాయంటే ఇక్కడ చూడండి, నాకు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఈ క్లాస్ ఉందా, ఈ క్లాస్లో ఉన్నవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో నేను ఒకవేళ ఇది చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. చూద్దాం, మనకి ఒకసారి రన్ చేసేది చూద్దాం. సో మనకి సర్వర్ అయితే రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఇదే రన్ చేస్తాను. ఇది డిలీట్ అయిపోయింది కదా, చూడండి నాకు ఏవి వస్తున్నాయో మీరు ఇక్కడ చూడండి. ఒకసారి పుట్ ఉంది, డిలీట్ ఉంది, ఓకే, గెట్ ఉంది. ఓకే, ఇన్ని వచ్చినాయి. అండ్ ఒకసారి మీకు ఏపీఐ కూడా చూపిస్తా. ఏపీఐ ఇప్పుడు ఏపీఐ మనకి ఇక్కడ ఏం రాలేదు, ఎందుకు రాలేదు చూద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసి తింటాం. ఏపీఐ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూడండి యాడ్ ఉంది ఇక్కడ. ఓకే, అందుకే అది రాలేదు. సో నేను బై మిస్టేక్లో ఇంతకుముందు ఏపీఐ ఇచ్చినామని ఏపీఐ అయితే టైప్ చేశాను. సో యాడ్ ఇస్తే వస్తాయి. ఓకే, చూడండి నాకు ఇక్కడ చూడండి యాడ్లో పోస్ట్ వచ్చింది అండ్ గెట్ వచ్చింది. ఓకే, అంటే మీరు ఒకటి గమనించండి, అంటే ఇప్పుడు నేను ఒక 2 క్లాసెస్లో ఇవన్నీ కూడా రాశాను. ఓకే, సో ఇది మనకి మిక్సింగ్ సంబంధించిన టాపిక్. మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టాపిక్ అని అర్థమైతే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్స్లో అంటే మీ అట్లీస్ట్ ఒక్క గ్రూప్లైనా ఈ వీడియోనైనా మన ఛానల్ని షేర్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఛానల్లో ఫ్రీ కంటెంట్ అనేది ఇవ్వడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే మనీ రాకుండా కూడా వీడియోస్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ కావాలంటే ఏం లేదు, లైక్ చేసి వీడియోని షేర్ చేసే, సో నాకు సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా కొద్దిగా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ డూ దట్. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి.